తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. కుంకుమ ధారణ చేయటం అనేది లక్ష్మీప్రదం అనేది వింటూ ఉంటాం. ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఆజ్ఞా చక్రం దగ్గర ఉందో ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవడం, సింధూరం అందం అసలు మామూలు అందం కాదు. పునఃస్త్రీగా ఉన్నామంటే ఒక అదృష్టం, పెట్టుకొని తీరాలి. అయితే రకరకాల కారణాలు, ఫ్యాషన్ అనుకోండి, లేకపోతే ఏదైనా కారణాలు ఏవైనా కూడా వాటిని పెట్టుకోకుండా ఉన్నారు. పెట్టుకుంటే ఉండే లాభాలు ఏమిటి, ఎట్లా పెట్టుకోవాలి, ఏ కుంకుమ పెట్టుకోవాలి? ఇప్పుడు కుబేర కుంకుమ కూడా చెప్తూ ఉంటారు కదా, ఏ కుంకుమ ఎలా ధారణ చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. కుంకుమ చూసుకుంటే మీకు ఎర్ర కలర్ది కుంకుమ ఉంటుంది, అట్లాగే మెరూన్ కలర్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా మనం శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు, మనం ధారణ చేసేటప్పుడు కొంచెం డార్క్ రెడ్ మరూన్ కలర్ పెట్టుకుంటాం. అలాగే గడపకి పూజ చేసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ కుంకుమ పెట్టాలి. చాలా మంచిది రెడ్ కలర్. మెరూన్ కంటే కూడా రెడ్ పెడితే డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. ఓకే ఓకే. అట్లాగే మీరు చూస్తే కనుక అసలు ఎందుకు పెట్టుకోవాలి, అసలు పెట్టుకుంటే ఏంటి లాభము అంటే, ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. అట్లాగే మీరు కిందని చూస్తే కనుక సుషుమ్నా నాడి ఉంటుంది అనమాట. అంటే ఏంటి అని అంటే, మీరు ఇలా ఒక్కసారి కుంకుమ తెచ్చి ఇక్కడ చేయి వేలు ఇట్లా పెట్టుకున్న వెంటనే డైరెక్ట్ కనెక్షన్ టు ద గాడ్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆజ్ఞాచక్రం దేనికి మనకి కావాలి అంటే, నీకు ధైర్యంగా ఉండడానికి, నీ ఇంట్యూషన్ పెరగడానికి, నాకు ఏం జరుగుతుందో కొంచెం అన్నా భగవంతుడు హింట్ ఇస్తే బాగుండు అని అనుకుంటాం మనం. అలా హింట్ ఇవ్వడానికి, అలాగే నీకు డబ్బు గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆజ్ఞాచక్రం అనేది బ్యాలెన్సింగ్గా ఉంటే చాలా మంచిది అనమాట. ఇంపార్టెంట్ చక్ర. ఎందుకంటే ఇవన్నీ ఎన్ని బ్యాలెన్సింగ్ ఉన్నా ఏమున్నా ఇక్కడ సరిగ్గా లేకపోతే ఇక సహస్రారానికి వెళ్ళలేం కదా. ఇప్పుడు ఇదంతా దాటుకుంటూ వచ్చాం, ఇక్కడ నీకు బ్రేక్ ఉందనుకో కష్టం. ఇక్కడ అసలు బ్రేకే లేకపోతే ఇక్కడ బ్రేక్ లేదు, అవునా కాదా? సో ఆ జనించడము అనేది, ఇవన్నీ కూడా క్లెన్స్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, మనం మెయింటెనెన్స్ చెయ్యాలి, వాక్కు మంచిగా మాట్లాడాలి, మనం పొట్టకి సరిగ్గా ఉన్నదేవో తినాలి. లేదు జెంట్స్ అనుకో ఎక్కువగా ఈ ఇల్లీగల్ రిలేషన్స్ వైపు వెళ్ళకుండా ఉండాలి, లేడీస్ అయినా కూడా. అలాగే లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమి లేకుండా ఉండాలి అని అంటే ఆజ్ఞాచక్రంలో అసలు ఒక థాట్ అనేది రావాలి. ఏమిటి ఇన్ని రిలేటెడ్ ఉన్నాయా? ఇక్కడ పెట్టుకుంటే నీకు ఇట్లా పెట్టంగానే ఆ థాట్స్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. అమేజింగ్. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఇవాళ ఒక్కరోజు షుగర్ తింటే పెరిగిపోతుందా ఏంటి, టాబ్లెట్ హాఫ్ టాబ్లెట్ ఎక్కువ వేసుకుందాన్ని, ఇట్లాంటివన్నీ మనకంటే జిహ్వ, నీకు మాట మంచిగా మాట్లాడాలి ఎవరితోన్నా. అట్లాగే నాలుక కంట్రోల్లో ఉండాలి, జిహ్వ చాపల్యాలు ఉండకూడదు, మనసు నిండుగా ఉండాలి, అంతే కదా. ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి నీ థాట్స్తో. నీ ఆలోచనలే నీ అభివృద్ధికి కారణం, అవునా కాదా? ఆ ఆలోచన జనించేది ఎక్కడ, దేని వల్ల అంటే ఆజ్ఞాచక్రం వల్ల. డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఆగు అని. వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఎవరో నన్ను అమౌంట్ అడిగారు, నేను చూసి ఇట్స్ నాట్ పాసిబుల్, నా వల్ల కాదు, December 5th కదా నేను ఆలోచించాను, నో December 5th అని అనుకుంటా. అర్థమైందా? సో అట్లాంటి ఆలోచనలు జరింపజేయాలి కరెక్ట్గా అని అనుకుంటే కనుక, డబ్బు విషయంగా కూడా నువ్వు ఆలోచన బాగుండాలి కరెక్ట్ అంటే ఆజ్ఞాచక్రం ఇస్ ఇంపార్టెంట్. అలాగే నీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది, ఇట్లా పెట్టంగానే వాళ్ళు ఏదన్నా అడుగుతున్నారు, అది కరెక్టో రాంగో, అది అవసరమో ఏదో, ఇది చేయడానికి ఇది వీలు లేదు, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది అనేది కూడా జనింపజేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు కుంకుమ ధారణ చెయ్యండి అని కరెక్ట్ ప్లేస్ మనకి చెప్పారు. సనాతన ధర్మం అమేజింగ్ పద్మిని. నువ్వు ఫాలో అయ్యావు అని అంటే యూ విల్ బి ద లీడర్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, చాదేస్తాము అని అంటారు. అది కాదు, కానే కాదు. ఆటోమేటిక్గా నీ పాత్ నీకు క్లియర్గా నువ్వే చేసుకుంటావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధారణ చేయటం ఎటువంటి సింధూరము అనేది ఏంటి అని అంటే, ఇక నీకు అన్నిటికంటే ఏమిటి, చక్రాస్ అన్ని కూడా క్లెన్స్ అయిన తర్వాత సహస్రారం ఓపెన్ అవ్వడమే కదా నీకు కావాల్సింది, అవునా కాదా? ఇక్కడ పెట్టుకుంటున్నప్పుడు వెంటనే నాకు బావగారు గుర్తుకొస్తారు. ఫస్ట్ నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా, ఆయన చాలా సంతోషంగా ఉండాలి,
ఆయన ఆరోగ్యంగా ఉండాలి, మేమిద్దరం చక్కగా ఎప్పుడు ఏ గొడవ అన్యోన్యంగా, లేకుండా అవును, అన్యోన్యంగా ఏ ఉండాలి. భార్యకైనా ఇట్లా. క్షణంగా వచ్చేస్తుంది ఉమ్. పద్మిని. భగవంతుడా ఆయనని చాలా సంతోషంగా ఉండేటట్టు చూడు, ఆయనని రక్షించు, మమ్మల్ని రక్షించు అనే మాట ఇంతసేపు కూడా ఉండదు. ఆ మనసులో అనుకుంటాం కదా, అట్లా వస్తుంది. సింధూర ధారణ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా పెట్టుకొని ఇట్లా వెనుకకి ఇట్లా అనాలి. అనాలా? ఇట్లా పెట్టుకొని మనం కిందకి రాకూడదు ఓ, అన్నమాట. ఇలా ఇలా. ఇట్లా పెట్టుకొని ఇలా మొత్తం ఇట్లా ఇట్లా రావాలన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ధారణ చేసేటప్పుడు పార్ట్నర్ గురించి ఆలోచన అనేది రావాలి. వస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వస్తుంది. హిస్ సేఫ్టీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆయన ఏం చేసినా నెమ్మదిగా డీల్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది. కోపం రాదు. కొన్ని కొన్ని వస్తాయి మనకి, చెప్పి చేయలేదనో, లేకపోతే చెప్పేటప్పుడు నన్ను అసలు సంప్రదించలేదనో, ఏ ఆడదానికైనా ఉంటుంది. నీకని చెప్పి చేయాలా అని అన్నప్పుడు అది నాకు చెప్పరా అన్న బాధ కూడా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నెమ్మదిగా డీల్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మన లైన్ లోకి వచ్చేస్తారు. సో కంపల్సరీగా పెళ్ళైన ఆడవాళ్ళు సింధూరం అనేది ఇంపార్టెంట్. లక్ష్మీ ప్రదం అని కూడా అంటూ ఉంటారు సింధూరం. ఎందుకు అని అంటే కుంకుమ ధారణ అనేది మనకి 5 అంటే మనకి సుమంగళి తత్వాల్లో కుంకుమ ధారణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పెళ్ళైన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కుంకుమ ధరించండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అసలు ఎటువంటి ట్రెండ్స్ కి కూడా ఇది అంటే ఆఫ్ ద ట్రెండ్ ఏమి ఉండదు, పెట్టుకుంటే దేని మీదైనా పెట్టుకోవచ్చు. పైగా గౌరవం ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అసలు అక్కడ డివినిటీ అనేది ఉంటుంది కదా. ఎందుకు అని అంటే డివినిటీ వచ్చేస్తుంది. ఆ డివినిటీలో ఒక్కొక్కసారి చాలా మంది అంటారు, చూడబ్బా అమ్మవారిలాగా ఉన్నారు అంటారు మనని. అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో. నేను మెట్రో ఎక్కేటప్పుడు నన్ను చెక్ చేస్తున్నా మై సెక్యూరిటీ, మీరు రోజు వేసుకుంటారా గాజులు ఇట్లా 9 కలర్స్ ఎప్పుడు వేసుకుంటారంటే, అవునండి ఎప్పుడు వేసుకుంటాను అనుకుని, దసరాకి అప్పుడే వేసుకుంటారు, లేదంటే ఎప్పుడు వేసుకుంటాను అంటే, నేను రోజు గమనిస్తున్నా మీరు ఈ గాజులు వేసుకుంటే ఎంత బాగుంటారో, నేను వచ్చినప్పుడల్లా చూస్తాను మిమ్మల్ని. ఎంతో మందిని చూస్తారు వాళ్ళు, కానీ గుర్తు పెట్టుకున్నారు అని అంటే ఏంటంటే మనలో డివినిటీ అనేది బయటకు వస్తుంది. మనలో డివినిటీ అనేప్పుడు బయటకు వచ్చింది అని అంటే భగవంతుడి తత్వం మనలో పెరుగుతున్నట్టే. కష్టాలన్నీ దూరం అయిపోయి నెమ్మదిగా సుఖం వైపు అడుగులు వేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలియకూడదు పెళ్ళైనట్టు అన్న థాట్ ప్రాసెస్ లో కొంతమంది ఉంటారు. కొంతమంది చెప్దాం, మరి మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఇవి తీసేయటం కానీ ఇవి వేసుకోకుండా, నల్ల పూసలు ఇంపార్టెంట్. సూత్రాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు. చాలా అసలు ఏమీ వేసుకోకుండా తీసేసి ఇది పెట్టుకోకుండా, మెట్టలు పెట్టుకోకుండా, అసలు పెళ్ళయిందని మనకు తెలియదు అట్లుంటారు. ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది ఈ ప్రవర్తన? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని చూసాను. ఒకరోజు ఆవిడ ఇట్లా లోపల స్లిట్ ఉంటుంది కదా, ఈ సూత్రాలకి ఇట్లా వెనక్కి ఇట్లా పక్కకు తోసి అక్కడ పిన్నిస్ పెట్టుకోవడం నేను చూసాను ఒకసారి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నువ్వు ధారణ చేయాలి, నీకు కనపడకుండా ఉండాలి అని అంటే యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. కానీ సూత్రాలు అసలు వేసుకోకపోవడం ప్రశ్న ఏమైనా కానీ, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆఫీసర్స్ ఉన్నారు పోలీసులు, వాటిలో వాళ్ళు వేసుకోవచ్చు. అంటే అడ్డుగా కదలకుండా చేయకుండా ముందుకు కనపడేటట్టు ఏమన్నా ఆడ్గా ఉంటుంది డ్రెస్ లో అని అనుకుంటే కనుక వాళ్ళ వీలుని బట్టి చేస్తారు. కానీ వేసుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో. జీన్స్ వేసుకుంటారు, వేసుకుంటే ఏమవుతుంది, నేను జీన్స్ వేసుకుంటున్నా, జీన్సే వేసుకోకూడదు, జీన్స్ అన్నా వేసుకోకూడదు. కానీ వస్త్రధారణ అనేది నీ ఇంట్రెస్ట్, కానీ దానికి తగ్గట్టుగా ఉండాలి అని అనుకునేవి కొన్ని మాత్రమే పాటించాలి. కొన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అది దానికి ఇది వేసుకోకూడదు అనడానికి లేదు. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రాణప్రదమైనది మంగళసూత్రము. ప్రాణం ఎట్లయితే ఉంటుందో మంగళసూత్రం కూడా అట్లనే ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఎటువంటి నువ్వు ప్రాణం ఇంపార్టెంటా జీన్స్ ఇంపార్టెంటా అంటే ప్రాణమే ఇంపార్టెంట్ అంటాం కదా, ఇది కూడా అంతే. ఓకే, నీ భర్త ఆయుష్ అనేది నీ మంగళసూత్రాల్లో నిక్షిప్తమయ్యి చేసి మంచి మంత్రాలతో మంచి సమయంలో ముహూర్తం చూసి నీ మెడలో కట్టించారు అని అంటే దానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, యూనివర్స్ పంచభూతాలకి సాక్షిగా చెప్తూ ఉంటారు కదా, మనస వాచ కర్మణ ఇవన్నీ, వీటన్నిటితోనూ నేను నీతోనే ఉంటానని చెప్తున్నాడు.
అది ధారణ చేస్తున్నాడు నలుగురు ముందు నువ్వు నాదా అనివి అని చెప్పి. మరి దానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే ఇక జీవితం నీకేం గౌరవం ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ అక్క, వెల్ సెడ్ అక్క, వెల్ సెడ్. బంగారం పోతుంది, ఇప్పుడు బంగారం చైన్స్ ఇట్లా లాగేస్తారు పోతుందన్న భయంతో దాచుకోవటం ఈజ్ డిఫరెంట్. అసలు ట్రెండ్ కాదు ఈ డ్రెస్సుల మీద వేసుకోము మేము అనటం ఈజ్ డిఫరెంట్. మేము ఈ డ్రెస్ ట్రెండ్ కాదు అన్న యాంగిల్లో మాత్రమే మాట్లాడతాం. ఇంకోటి వాళ్ళు ఎవరో వేసుకోలేదు అందుకే మేము వేసుకోవట్లేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వేసుకుని వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నేర్పించండి. ఇంకా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.